ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ మహిళా ఐక్యవేదిక డిమాండ్. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన వేదిక సభ్యులు. కడప జిల్లా ఎగువపేట పాఠశాలను తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారి. విద్యార్థులతో మాటామంతి. కడప జిల్లా ఒంటిమిట్టలో వ్యాక్సినేషన్ శిబిరం. 80 మందికి డోసు ఇచ్చిన ఆశా వర్కర్లు. అనంతపురం జిల్లా పుట్టపర్తి, కొత్త చెరువు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ నాగలక్ష్మి. కొత్త చెరువు మండలం కొడపగానిపల్లిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల పరిశీలన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కృష్ణగిరి మండలం గుండ్ల మల్లాపురంలో మైనర్ పై లైంగిక దాడి చేసిన బోయ మధుపై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ మండిపడ్డారు. నిందితుడిని వదిలేసి బాధితురాలి తల్లిదండ్రులను పోలీసులు మాటలతో హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కేసు నమోదు చేయాలని కోరారు. అని మన మీద వెళ్ళిపోతుంటారు వాళ్ళు చేయడము, సర్దులు కట్టుకోవడం, పని చేసుకోవడం, వెళ్ళిపోవడం. నీకు తెలివి ఎక్కువయ్యో తక్కువయ్యో ఈ జనరేషన్ ఫాస్ట్ జనరేషన్కు నువ్వు ఒకవేళ కదా ఇలా అయిపోతున్నావు. మన నాటి రోడ్ల బిడ్డ కూడా ఇవ్వడిపోయింది. ఎందుకు? అమ్మాయికి తెలివి ఎక్కువైపోయి ఇంకోటి ఎక్కువ అవన్నీ ఎన్నో జరుగుతాయి ఈ జనరేషన్ అటువంటి. మీ తల్లిదండ్రులని తప్పు పడుతున్నా, కానీ మీ తల్లిదండ్రులు కూడా ఒక టైంలో తప్పు పడటం. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళకి ఎంతవరకు ఉన్నా సర్ది కట్టుకోవాలా, లేచిపోవాలా, పని చేయాలా, పత్తి ఈ పత్తి ఆగడం ఈ గేయడం ఇదే. నువ్వేమైనావు ఈ జనరేషన్కి ఫాస్ట్ అయిపోయి ఈ పని చేసి మేమంటే మా కొడుకుల పైన ఈ అమ్మాయి నా కొడుకు చేస్తాడు తండ్రి. మా దగ్గర మాకు ఎన్నో పంచాయతీలు ఉంటుంటాయి కూడా మాకు ముందే భయం. ఈ నా కొడుకు ఏమైనా చేస్తున్నాడా తెల్లా. ఎందుకు మేము పంచాయతీ తెలుసుకుంటాం కాబట్టి మాకు మా కొడుకు ఏమైనా చేస్తాడా అని మాటలు చెప్పడం మా ఊళ్ళే నా కొడుకులు చెప్తున్నా. నా కొడుకు వీడియో పెద్ద పుగ్గల పదాలు చెప్పే పెద్ద దెంగడ చెప్తున్నారు కానీ మాటలు వస్తాయి. వాడు చాలా పడకుండా పొరపాటు నాకు కానీ చాలా పొరపాటు తప్పు. వాని పొరపాటు పక్క పెట్టుకుంది. వాని పొరపాటు కాదంటున్నాను నేను. వాని గొంతు కోసినా మనం ఏం చేయలేము. ఇక్కడ చెప్తున్నా నేను. వాడు నా కొడుకుదే ఉంది చెప్తున్నా నేను. జరిగిపోయింది. ఇప్పుడు పడేది అంతే. నా కొడుకు ఇప్పుడు మన ఏం మనం మాట్లాడనీక ఉంది, తననీక ఉంది, చెప్తా కొట్టనీక ఉంది. ఇంకోటి కాదు, వాడు ఇంతే గుద్ద అది తప్ప. ఎందుకంటే ఇంకోటి కూడా ఒకేంటాడు. డ్రైవర్గా విధుల్లో చేరిన వ్యక్తి యజమానికే ఎసరు పెట్టేందుకు యత్నించాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్సయ్య వద్ద మన్సూర్ బాషా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లారీని ఆటోనగర్ నుంచి దొంగిలించి తీసుకెళ్లాడు. లారీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మలమడుగు హైవే రోడ్డులో నిందితుడిని పట్టుకున్నారు. లారీని మన ఆటోనగర్లో 14వ తేదీ నైట్ ఫుటేజ్ వెళ్ళడం జరిగింది. తర్వాత మరుసటి రోజు చూసుకుంటే లారీ దొంగిలించబడిందిగా గుర్తించినారు. తర్వాత అతను మన రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దాని విలువ సుమారు 2 లక్షలు ఉంటుంది. తర్వాత మన రూరల్ ఎస్ఐ గారు శివశంకర్ గారు, నెక్స్ట్ వాళ్ళ సిబ్బంది దీని మీద ప్రత్యేకంగా బృందాలు ఏర్పడి మన ప్రొద్దుటూరు డిఎస్పీ గారి ఆదేశం మేరకు ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకు దీంట్లో ముద్దాయి షేక్ మన్సూర్ బాషా అతన్ని అరెస్ట్ చేసి లారీని రికవరీ చేయడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా మా డిఎస్పీ గారు ఎస్ఐ గారిని ఈ కేసు ఛేదించేందుకు అభినందించారు. పురోగతి సాధించి ఛేదించడంలో రూరల్ ఎస్ఐలు ఇద్దరు శివశంకర్ గారు మరియు అరుణ్ రెడ్డి గారు ఇద్దరు
మన బృందాలతో చాకచక్యంగా ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. వారిని ఈ సందర్భంగా మా డిఎస్పీ గారు, ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో 4 ట్రాక్టర్లతో చెత్తా చెదారం తొలగించారు. అనంతరం అంటువ్యాధులు రాకుండా బ్లీచింగ్ పొడి చల్లారు. సర్పంచ్ అధ్యక్షతన పారిశుధ్య పనులు జరిగాయి. కార్యక్రమంలో సర్పంచ్ నాగరాణి, ఆమె భర్త ఓబులయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శి అమర్నాథ్ మాట్లాడుతూ పారిశుధ్య పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విద్యుత్ దీపాలను బాగు చేయించామన్నారు. సర్వర్ మొండికేయడంతో కడప జిల్లా ఒంటిమిట్ట వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆధార్, బయోమెట్రిక్ నమోదు కోసం రాగా సర్వర్ పనిచేయకపోవడంతో నిరాశకు గురయ్యారు. సర్వర్ పనిచేయని కారణంగా ఆధార్ కేంద్రం మూతపడింది. ఇదే విషయమై సిద్ధవటం మండలం వీఆర్ఓ సురేష్ మాట్లాడుతూ తదుపరి నమోదు తేదీ సమాచారాన్ని ముందస్తుగా తెలియజేస్తామన్నారు. ఆయుష్ ఔషధాలను వాడితే శరీరంపై ఎటువంటి దుష్ప్రభావం ఉండదని వైద్యులు తెలిపారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్ విభాగంలో ఈ మందులను అందజేస్తున్నామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఈ ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయని వైద్యురాలు తెలిపారు. నా పేరు డాక్టర్ నరసింహన్యస. నేను కడప నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చినాను ప్రమోషన్ మీద. నాకు ఇక్కడ ఆల్టర్నేట్ డేస్ డ్యూటీ వేసినారు. ఇక్కడ రిమ్స్లో 2 సార్లు నేను పని చేస్తున్నాను. నేను యునాని డిస్పెన్సరీ ఆయుష్ డిపార్ట్మెంట్లో వచ్చినాను. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్కు, అన్ని జబ్బులకు మందులు ఉన్నాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులకు, మోకాళ్ళ నొప్పులు, మూత్రపిండలో రాళ్ళు ఉండేదానికి, ఒబేసిటీ, థైరాయిడ్కు, ఇమ్యూనిటీ పెరగడానికి, తర్వాత కరోనా ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలతో అందరితో ఇక్కడ వచ్చి దీంతో బెనిఫిట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. కడప జిల్లా సిద్ధవటం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎగువపేట ఎంపీపీ పాఠశాలను విద్యాశాఖ అధికారి నారాయణ తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. యూనిఫామ్ ఇలా మరి ఎందుకు యూనిఫామ్ కుట్టుకోలే? అందరూ కుట్టుకోవాలి యూనిఫామ్. అందరూ యూనిఫామ్ త్వరగా కుట్టించుకోవాలి. అందరూ స్కూల్ కొట్టినప్పుడు జగనన్న విద్యాప్రాణకతో రావాలి. బడికి బ్యాగ్ రావాలా, స్కూల్ బ్యాగు, యూనిఫాము, స్కూల్ బ్యాగు, షూస్, సాక్సులు, బెల్ట్ అన్నీ వేసుకొని రావాలా. అందరూ మాస్కులు వేసుకొని రావాలి బడికి. అందరూ మాస్కులు వేసుకోవాలి బడికి. హై స్కూల్లో పిల్లలకు వస్తుంది కరోనా, కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అందరూ మాస్కులు వేసుకోరండి. అందరూ మాస్కులు వేసుకోండి బడికి వెళ్ళేటప్పుడు. మాస్కులు లేకుండా రావాలి. క్లాస్లో కూడా బాగా దూరంగా కూర్చోండి. క్లాస్లో కూడా బాగా దూరంగా కూర్చోండి. సరే, దగ్గర కూర్చోవద్దు. ఎవరు వస్తువులు వాళ్ళే వాడుకోండి. కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామ సచివాలయంలో వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ కవిత ఆధ్వర్యంలో సుమారు 80 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కార్యక్రమంలో మండల ఆరోగ్య విభాగం సూపర్వైజర్ మహబూబ్ బాషా, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి, కొత్త చెరువు మండలాల్లో కలెక్టర్ నాగలక్ష్మి విస్తృతంగా పర్యటించారు. కొత్త చెరువు మండలం కొడపగానిపల్లిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి మండలంలోని వెంకటగారిపల్లి సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ మండలాల్లో కొన్ని గ్రామాల్లో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో విజిట్ సంబంధించి ఏంటంటే మనకి జరిగే ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఎలా జరుగుతుంది ఏంటి, ముఖ్యంగా సచివాలయం వ్యవస్థ ఎలా నడుస్తుంది ఏంటి అనేది 2 సచివాలయాలు చూడడం జరిగింది. ఇవే కాకుండా మనకి సచివాలయ స్థాయిలో, క్షేత్రస్థాయిలో మనము సచివాలయం బిల్డింగ్ కానీ, రైతు భరోసా కేంద్ర, హెల్త్ క్లినిక్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, లైబ్రరీ ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ మనకి కొన్ని బిల్డింగ్స్ సెప్టెంబర్ ఆఖరికే పూర్తి అవ్వాలి, కొన్నిటికి డిసెంబర్ వరకు టైం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏ స్థాయిలో ఉన్నాయనేది పర్యటించడం జరిగింది. ఇవే కాకుండా మనకి అంటే పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువులో హౌసింగ్ సంబంధించి కూడా ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయింది, ఎంత గ్రౌండింగ్ అయింది అనేది కూడా చూడడం జరిగింది. పుట్టపర్తిలో కూడా ఐ థింక్ అర్బన్ ఏరియాలో ఉన్నట్టుంది. ఇవి కాకుండా మనకి ఇప్పుడు ఈ సీజన్లో, వర్షం పడే సీజన్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్, అవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా జగనన్న పచ్చతోరణం కింద కూడా ఈ వర్క్స్ అన్నీ కూడా పర్యటించడం జరిగింది. సో వచ్చినప్పుడు మెయిన్లీ సెక్రటేరియట్లో అయితే మెయిన్గా అనిపించిన గ్యాప్ ఏంటంటే ఇప్పుడు సెక్రటేరియట్లో ఎలాంటి సర్వీసులు ఉన్నాయి అనేది కూడా మెయిన్ మన కొన్ని స్కీమ్స్ కాకుండా రిమైనింగ్ అంతా అనేది సిటిజన్స్కి కొంత అవగాహన తక్కువ ఉంది. సో దానికి సంబంధించి అవుట్ రీచ్ చేయమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బిల్డింగ్స్ ఇవన్నీ కూడా త్వరలో మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండ్కి పూర్తి అయ్యేలాగా చర్యలు తీసుకోమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ కూడా మనం ఇప్పటి వరకు ఏమేమి ఇల్లు శాంక్షన్ అయి ఉందో అన్నీ కూడా సెప్టెంబర్ నెల ఆఖరికి బేస్మెంట్ స్థాయికి రావాలి. సో దాని గుంటూరు జిల్లా బాపట్లలో ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బాపట్ల విభాగం అధ్యక్షులు గొర్ల శ్రీనివాసరావు ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాటి మండల్ కమిటీ సిఫారసులను రాజకీయ పార్టీలు గాలికి వదిలేశాయని, అయితే అప్పట్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వీపీ సింగ్ అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షేక్ రసూల్, కోవిడ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి సాంబశివరావు పాల్గొన్నారు. సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్ గారు, కోవిడ్ ఇన్ఛార్జ్ సాంబశివరావు గారి పర్మిషన్తో ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బీపీ మండల గారు తన పదవీ త్యాగాన్ని చేస్తూ ఆ రోజు ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉద్యోగస్తులుగా మారారు. కాబట్టి వారిని స్మరించుకుంటూ, వారి సేవలు తెలుసుకుంటూ ఈ బీసీ విద్యార్థులు, ఉద్యోగస్తులు తిరిగి జాతి అభివృద్ధికి పునరుద్ధరించుకోవాలని కోరుకుంటూ సూపరింటెండెంట్ రసూల్ గారికి, సాంబశివరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ మహిళా ఐక్యవేదిక డిమాండ్. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన వేదిక సభ్యులు. కడప జిల్లా ఎగువపేట పాఠశాలను తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారి. విద్యార్థులతో మాటామంతి. కడప జిల్లా ఒంటిమిట్టలో వ్యాక్సినేషన్ శిబిరం. 80 మందికి డోసు ఇచ్చిన ఆశా వర్కర్లు. అనంతపురం జిల్లా పుట్టపర్తి, కొత్త చెరువు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ నాగలక్ష్మి. కొత్త చెరువు మండలం కొడపగానిపల్లిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల పరిశీలన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.